చైనాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ లో గల ఒక షూ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో 28 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భవనంలో మరికొందరు చిక్కుకునుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. షూ రాజధానిగా పిలిచే జిన్జియాంగ్ నగరంలోని హుయిటెంగ్ షూస్ ఫ్యాక్టరీలో ఈ విషాదం చోటు చేసుకుంది. బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. భవనం పైకప్పుపై చిక్కుకున్న కొందరు కార్మికులు ప్రాణరక్షణ కోసం ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే 200 మంది అగ్నిమాపక సిబ్బంది 35 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. షూ ఫ్యాక్టరీలో చిన్నగా మొదలైన మంటలు నిమిషాల్లోనే భవనం మొత్తం వ్యాపించాయి. షూ తయారీలో వినియోగించే మండే స్వభావం కలిగిన ముడి పదార్థాల వల్లే మంటలు వేగంగా వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ దుర్ఘటనపై చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదొక భారీ ప్రాణ నష్టమని ఆవేదన వ్యక్తం చేస్తూ సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని, బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారుల్ని ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటికే 28 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే షూ ఫ్యాక్టరీలో చిన్నగా స్టార్ట్ అయిన మంట నిమిషాల వ్యవధిలోనే భారీగా వ్యాపించింది. మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం పొగ అలుముకుంది. ఇప్పటికే 28 మంది కార్మికులు ఈ ఘటనలో దుర్మరణం చెందారు. అయితే దీనిపైన సమగ్ర విచారణకు ఆదేశించారు చైనా అధ్యక్షుడు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించారు. మనం విజువల్స్లో చూడొచ్చు. షూ ఫ్యాక్టరీలో అంటే ప్రముఖంగా అక్కడ చాలా ఫేమస్ అయిన షూ ఫ్యాక్టరీలో చిన్నగా స్టార్ట్ అయిన మంట నిమిషాల్లోనే, అంటే షూకి ఉపయోగించే ఏదైతే ముడి సరుకు ఉంటుందో అది మండే స్వభావం కలిగి ఉంటుంది. దీంతో వెంటనే అగ్ని ప్రమాదం తీవ్ర స్థాయికి మారిపోయింది. తీవ్రమైన పొగ అలుముకుంది. దట్టమైన పొగ అక్కడ అలుముకుంది. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనిపైన విచారణకు ఆదేశించాడు చైనా అధ్యక్షుడు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించారు.